నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దువ్వాడ కుటుంబ కథా చిత్రం స్టోరీలో ట్విస్టులు. స్క్రీన్ ప్లేతో జనం మతిపోతోంది. యాక్షన్ సన్నివేశాలు పతాక స్థాయిలో టెన్షన్ రాజేస్తున్నాయి. భార్య భర్త మధ్యలో ఓ మహిళ ఎంట్రీతో సంసార చదరంగం కాస్త రాజకీయ రణరంగంగా మారుతోంది. అసలు దువ్వాడ కుటుంబం ఎందుకు రచ్చకెక్కింది? ఎవరి మాధురి? దువ్వాడ వెర్షన్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది? ఎందుకు ఈ గొడవలు? అర్ధరాత్రి హైడ్రామాలేంటి? ఈ మొత్తం గొడవలో ఆ ముగ్గురి కథేంటి? రచ్చకెక్కిన దువ్వాడ ఇంటిపోరు, భార్య పిల్లల ఆందోళనతో రగడ, కోపోద్రేకంతో ఊగిపోయిన దువ్వాడ, వివాహేతర సంబంధంపై భార్య ఆరోపణ, తెరపైకి దివ్వెల మాధురి అనే మహిళ, దువ్వాడ మాధురి బంధంపై గందరగోళం. అంటే ఫ్రాంక్ గానే చెప్తున్నాను, ఇప్పుడు నాకు ఏ దిక్కు లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది. దాన్ని మీరు ఇల్లీగల్ అంటారో, మీరు ఏమంటారో, మీరు ఏం పేర్లు పడతారో. అసలు దువ్వాడ ఫ్యామిలీ వివాదమేంటి? ఎమ్మెల్సీ చిలక్కొట్టుడు వీధికెక్కిందా? ఆయన నిజంగానే రెండో పెళ్లి చేసుకున్నారా? ఓవరాల్ ఎపిసోడ్ వెనుక జరిగిందేంటి? పతి పత్ని ఔర్ భార్య భర్త మధ్యలో మరో ఆవిడ, రిలేషన్షిప్, సహజీవనం, ఇల్లీగల్ అఫైర్, ఇలా రకరకాల పేర్లతో పిలుచుకున్నా ఇవన్నీ ఎక్కేది వీధికే. సహజంగా ఇలాంటి వివాహేతర సంబంధాలు, చిలక్కొట్టుడు వ్యవహారాలు రచ్చ అవుతుంటాయి. సామాన్య జనాల విషయంలోనే పెద్ద ఎత్తున రగడ జరుగుతుంటుంది. అలాంటిది ఒక పేరున్న రాజకీయ నాయకుడు, అందులోనూ ఎమ్మెల్సీ, ఇంటెనుక కహానీలు ఎంతటి రచ్చకెక్కుతాయో చెప్పడానికి చరిత్రలో బోలెడన్ని ఉదాహరణలుంటాయి. వర్తమానంలోనైతే నారీ నడుమ దువ్వాడ వ్యవహారమే నిదర్శనం. ఈయన దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని లీడర్. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇప్పుడు ఏకంగా పెద్దల సభ సభ్యుడు. ఈ పెద్దల సభలోని పెద్ద మనిషి వ్యవహారమే రచ్చ రాంబోలా అవుతోంది. ఈమె దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్ భార్య. వీరు హైందవి, నవీన, దువ్వాడ దంపతుల సంతానం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న లేడీ దివ్వెల మాధురి. దువ్వాడ కుటుంబంలో భూకంపం సృష్టించిన మహిళ ఈవిడే. ఇద్దరు మగువల సిగపట్లతో సిక్కోలు జిల్లా చిటపటలాడుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం రచ్చ అవుతోంది. భార్య పిల్లలు రోడ్డెక్కడం, మాధురి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. మధ్యలో మాధురి అనే మహిళ ప్రెస్ మీట్, దువ్వాడతో తన సంబంధంపై అర్థం కాని రీతిలో నిర్వచనాలివ్వడం హాట్ టాపిక్ అయింది. ఇదే విషయంపై ప్రశ్నించడానికి తన దగ్గరకొచ్చిన భార్య పిల్లలపై దువ్వాడ శ్రీనివాస్ ఆవేశంతో ఊగిపోవడం, దుర్భాషలాడడం, చేతికి దొరికిన వస్తువుతో దాడి చేస్తానంటూ రగిలిపోవడం దుమారాన్ని రేపాయి. పోలీసులున్నప్పటికీ పూర్తిగా సహనం కోల్పోయిన స్థితిలో దువ్వాడ ఊగిపోవడం హై టెన్షన్ను రాజేసింది. భార్య పిల్లలపై నిజంగానే దాడి చేస్తాడా, ఏమవుతుందన్నట్టుగా అందరూ హడిలిపోయారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధంతో తనను, తన పిల్లలను రోడ్డున పడేశారని ఆయన భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయమై ఆమె కూతుళ్లతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉంటున్న ఆయన ఇల్లు, కార్యాలయం దగ్గరకు కుమార్తెలు రావడంతో హై డ్రామా క్రియేట్ అయింది. ఆయన తలుపులు తీయకపోవడంతో ఆ ప్రాంతమంతా అలజడి రేపింది. దువ్వాడకు హైందవి, నవీన అనే ఇద్దరు కుమార్తెలున్నారు. తండ్రిని చూసేందుకు ఇద్దరూ సాయంత్రం ఆయన ఇంటికి వచ్చారు. ఇంటి తలుపు తెరుచుకోలేదు. దీంతో అర్ధరాత్రి 1 గంట వరకు ఇంటి బయటే ఉండిపోయారు. గేటు గడియ కొట్టినా, కారు హారన్ మోగించినా దువ్వాడ స్పందించలేదు. ఇంట్లో తన తండ్రి దువ్వాడ ఉన్నప్పటికీ తలుపు తెరవలేదని ఆవేదన వ్యక్తం చేశారు కుమార్తెలు. లోపల ఉన్నప్పటికీ లైట్లు ఆర్పేశారని, కొన్ని వాహనాలు కూడా ఉన్నాయని చెప్పారు. తన భర్త తండ్రి చనిపోయినా పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి తెలిపారు. ఫోన్ చేసినా, మెసేజ్లు పంపించినా స్పందించడం లేదన్నారు. లోపలి వైపు నుంచి తాళాలు వేసి గేట్లు తీయలేదని ఆరోపించారు. వేరొక మహిళ ట్రాప్లో తన భర్త పడినందుకే ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు దువ్వాడ భార్య వాణి, కుమార్తెలు హైందవి, నవీన. దివ్వెల మాధురి అనే మహిళతో తన భర్త వేరుకాపురం పెట్టాడని వాణి కన్నీరు పెట్టారు. ఏ హక్కుతో మాధురి తమ ఇంట్లో తన భర్తతో ఉంటోందని ప్రశ్నించారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ వల్ల కుటుంబం పరువు పోతోందని అన్నారు. ఇంట్లో పెళ్లి కావలసిన పిల్లలున్నారని, అందుకే దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి వదిలి వెళ్లాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఇల్లీగల్ అఫైర్ ఉండడం బట్టే మా పిల్లలు రోడ్డెక్కుతున్నారు. మా పిల్లలు కూడా ఆ ఇంట్లో నలుగుంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు అంటున్నారు.
ఆ పిల్లల వెర్షన్ పిల్లలకు ఉంది. మా డాడీకి వెళ్ళి కలుస్తాం, మాకు ఇలా ప్రాబ్లం అవుతుందని చెప్తామని రోడ్డు ఎక్కకన్నా గౌరవంగా మెసేజ్లు పెట్టినా ఆయన రెస్పాండ్ అవ్వడం లేదు. అట్లీస్ట్ ఈ రకంగానే ఆయన ఆలోచించి బయటికి మేము వస్తే అట్లీస్ట్ మాకు రోడ్డు మీద మాకు ఇంట్లోకి పిలుస్తారనే దాన్ని ఆయన చెల్లించడం లేదు. షేమ్ ఫీల్ అవ్వడం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏమి షేమ్ అనేది లేదు. ఆయన నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అంటాడు. ఏమనాలి దానికి నాకు అర్థం కాలేదు. ఫ్యాక్ట్ అయితే నేను జడిసిపోయాను. ఈ కింద రూమ్లో ఆయన ఇక్కడ పడుకుండే, ఈ కింద రూమ్లో ఏంటవుతుంది అంటే ఆవిడ క్రిమినల్ లేడీ, ఒక రాంగ్ లేడీ అనేది తెలుసు. దువ్వాడ పెద్ద కూతురు మాత్రం తండ్రితోనే ఉంటామని చెబుతోంది. కుటుంబమంతా కలిసే ఉండాలని కోరుకుంటున్నామని అంటోంది. తండ్రి మరో మహిళ ట్రాప్లో పడి తమని దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఫోన్లు చేసినా మెసేజ్లు పెట్టినా తండ్రి స్పందించడం లేదని, అందుకే మాట్లాడేందుకు ఇంటికి వెళ్లామని చెప్పింది హైందవి. మేము ముందు నుంచి కూడా చాలా మెసేజెస్ చేస్తున్నాం, కాల్స్ చేస్తున్నాం. ఆవిడెవరో ఇల్లీగల్గా ఉంటుంది. మా డాడీ ఏంటి అంటే మేము అడిగాం, ఎందుకు ఆవిడతో ఏంటి అవసరమా, ఇది కరెక్ట్ కాదు కదా అన్నట్టు మేము మా డాడీని అడిగాం. మా డాడీ అప్పటి నుంచి మమ్మల్ని అవాయిడ్ చేశారనమాట. మా కాల్స్ కానీ మా మెసేజెస్ కానీ ఇవన్నీ లిఫ్ట్ చేయడం మానేశారు. నేను మా డాడీకి మెసేజ్ చేశాను, నేను ఇలా వస్తున్నాము, మమ్మీ లేదు అప్పుడు, మేము వస్తున్నాము ఇలా నేను కలుద్దాం అనుకుంటున్నాము అని అంటే ఏం రిప్లై ఇవ్వలేం. అయితే సరే అని చెప్పి మేము లోపలికి వెళ్ళినప్పటికీ వాళ్ళు ఫస్ట్ డోర్స్ తీయలేదు. దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్లో కేంద్ర బిందువు దివ్వెల మాధురి. 2 రోజులుగా తనపై దువ్వాడ వాణి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఏకంగా ఆమె మీడియాకెక్కడం హాట్ టాపిక్ అయింది. టికెట్ కోసమే వాణి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాధురి అన్నారు. అలాంటి రిలేషన్షిప్ ఏమీ లేదని చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ ఒక ఎమ్మెల్సీ అని, ఆయనేం చిన్నపిల్లాడు కాదని అన్నారు. వాణి చేసేవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అంటూ ఆమె కొట్టిపారేశారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు మంచి ఫ్రెండ్, గైడ్, కేర్ టేకర్, ఫిలాసఫర్ అని మాధురి అంటున్నారు. వాణి తన రాజకీయ భవిష్యత్తు కోసం తననో పావులా వాడుకుంటోందని ఆరోపించారు. ఇలా ఎవరికి వారు వాదనలు వినిపిస్తున్నారు. ఇల్లీగల్ ఎఫైర్ అంటూ దువ్వాడ వాణి, ఆమె కుమార్తెలు ఏకంగా ఆందోళనకు దిగితే కాదు తప్పుడు ఆరోపణలంటూ దివ్వెల మాధురి కౌంటర్ ఇచ్చారు. మధ్యలో కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడుకుని ఫ్యామిలీ ఇష్యూను 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన దువ్వాడ శ్రీనివాస్ కొడతాను తిడతాను అంటూ హై బీపీతో ఎగిరి దూకడం రచ్చగా మారింది. ఈ పతి పత్ని ఎవరు కథ, 2 ఏళ్ల వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ సాగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణినే అనవసర రాద్ధాంతం చేసిందని అన్నారు మాధురి. వారు చెప్తున్నట్టు శ్రీనివాస్కు తనకు మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదన్నారు. తాను చెప్తే వినటానికి దువ్వాడ చిన్నపిల్లాడు కాదంటున్న మాధురితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణినే అనవసర రాద్ధాంతం చేసిందని అన్నారు మాధురి. వారు చెప్తున్నట్టు శ్రీనివాస్కు తనకు మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదన్నారు. తాను చెప్తే వినటానికి దువ్వాడ చిన్నపిల్లాడు కాదంటున్న మాధురితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం మనం చూస్తున్నాం. గత 2 రోజులుగా కూడా మొత్తం కూడా హైప్ అవుతుంది. గత 2 సంవత్సరాలుగా కూడా ఆయన పైన అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నాయి. ఇంట బయట కూడా వివాదాలు ఆయన్ను ముట్టుతున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే ప్రస్తుతం ఏదైతే నిన్న అర్ధరాత్రి ఆయన ఇంటి వద్దకు వెళ్లారు, ఒక మహిళతో అక్రమ సంబంధం ఉండడంతోనే తమ తండ్రి తమకు దూరం అయ్యాడంటూ ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలిద్దరూ కూడా వాళ్ళు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి మనం ఏం జరిగిందనేది చూసాం. అయితే ప్రస్తుతం ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దివ్వెల మాధురి గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారు చెప్పండి, మీపైనే ఇలాంటి ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా మీరు దువ్వాడ శ్రీని గారికి ఎందుకు దగ్గర అవ్వాల్సి వచ్చింది, అసలు ఏం నడుస్తుంది మీ ఇద్దరి మధ్యన? దువ్వాడ శ్రీనివారికి నేను దగ్గర అవ్వాల్సి రావడం అంటే చెప్పాను కదా మీకు, అంతా పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఆవిడ ఈ పిక్చర్ చేసింది మొత్తం అంతా. ఆవిడ ఒక సీన్ క్రియేట్ చేసి మా ఇద్దరికి ఏదో రిలేషన్షిప్ ఉందని ఆవిడే మొత్తం ప్రమోట్ చేసి ఊరంతా ఒక సీన్ క్రియేట్ చేసింది. అంతే తప్పితే మా ఇద్దరి మధ్యలో అలాంటి రిలేషన్షిప్స్ ఏమీ లేవండి. అంటే ఏ రిలేషన్ లేకుండానే మీరు ఇప్పుడు చెప్పినట్లుగా ఆయన మీకు ఎందుకు వెన్నుదండుగా ఉండాల్సి వస్తుంది? మీరు పార్టీలోకి వచ్చిన వెంటనే ఎందుకు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు? నన్ను పార్టీలోకి పిలిచిందే వాణి గారండి. పార్టీలోకి పిలిచినప్పుడు ఆవిడ మహిళా అధ్యక్షురాలుగా జాయిన్ అమ్మని చెప్పి రిక్వెస్ట్ చేసి నన్ను పార్టీలో జాయిన్ చేసుకుందే వాణి గారు. కావాలంటే క్వశ్చన్ మీరు వాణి గారికి అడగొచ్చు.
మేము వాణి గారిని అడిగాము, వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడాము. వాళ్ళు అయితే ఏడుస్తున్నటువంటి పరిస్థితి. లిటరల్ గా మా తండ్రి మమ్మల్ని దూరం చేసింది మాధురి గారే అని చెప్తున్నారు. మీ పైన ఎంత ఆరోపణలు వస్తున్నాయి, మీకు కూడా ఫ్యామిలీ ఉంది, మీరెందుకు ఇలా ఇటు సహజీవనం అనొచ్చా ఏమనొచ్చా, ఆయనతో పాటు కలిసి తిరుగుతున్నారు, గుడ్లకి వెళ్తున్నారు అని తెలుస్తుంది. ఏంటి పిల్లల నుంచి వేరు చేస్తే వేరైపోయినంత చిన్న పిల్లడేం కాదండి ఎమ్మెల్సీ గారు. అతను ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఒక స్టేట్ ఎమ్మెల్సీ, ఒక స్టేట్ పొలిటీషియన్. అతనికి అన్ని మంచి చెడు అన్ని తెలుసు. ఎవరిని ట్రాప్ చేసి ఎవరిని దూరం చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్ అంతా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. అసలు నేను ఎవరో తెలియదని చెప్పిన ఆవిడకి మీకు ఈరోజు ప్రూఫ్స్ తో సహా నేను చూపించాను. ఆవిడ అన్ని తెలిసే ఆవిడకి రాజకీయాల్లో టికెట్ కోసం చేసిన ఇష్యూ అండి. అంటే తన టికెటే తన భర్తకి నేను ఇచ్చాను, త్యాగం చేశాను, మా ఫ్యామిలీలో ఆమె చిచ్చు పెట్టిందని చెప్పి మీ పేరు చెప్పారు. అసలు ఇప్పుడు మీ బంధం ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది, అసలు మీ భవిష్యత్తు ఏమిటి? ప్రెసెంట్ అయితే తను నాకు మంచి ఫ్రెండ్ గా ఉంటున్నారు. మా ఇద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ అండి. తర్వాత ఫ్యూచర్ లో ఈ రిలేషన్షిప్ ఎలా అవుతుందో నాకు తెలియదు. ప్రెసెంట్ అయితే తను ఒక మంచి ఫ్రెండ్ నాకు. ఇప్పుడు మీ భర్త ఉన్నారు, మీ ఫ్యామిలీ ఉంది, వాళ్ళతో పాటు మీ రిలేషన్ అనేది ఎలా ఉంది, అసలు వాళ్ళేమనుకుంటున్నారు ఏంటి? ఈ రోజు ఆవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ వల్ల నా పిల్లలు చాలా సఫర్ అయ్యారు. మరి ఆవిడకే తెలియాలి ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఎందుకు చేస్తున్నారో, ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో, ఒక సాటి మహిళగా ఇంకొక మహిళని ఎందుకు ఇలా కించపరిచేటట్టు మాట్లాడుతున్నారో ఆవిడకే తెలియాలి. ఇది ఆవిడకే వదిలేస్తున్నా. అసలు మీ భవిష్యత్ ఏంటి మేడం? ఈ శ్రీని గారితో ఉంటారా, అసలు ఏంటి మీరు ఏం డిసైడ్? ప్రెసెంట్ అయితే ఇప్పుడు శ్రీని గారితో నేను ఉంటున్నాను. ఫ్యూచర్ లో ఇంకేమవుతుందో తెలియాలి. ఈ బంధాన్ని ఏమంటారు మేడం అసలు? ఇది ఒక ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఎలాంటి ఫ్రెండ్షిప్? బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. అంటే ఒకరి కష్టాల్లో ఒకరు చూసుకునే వాళ్ళు అనుకోవచ్చు. అంటే మీకు అతని కష్టాల్లో తోడుగా నేను, నా కష్టాల్లో తోడుగా అతను ఉండే ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు. మీకు ఇప్పుడు ఏం కష్టం ఉంది మేడం? మీరు అన్ని రకాలుగా ఒక డేరింగ్ ఉమెన్ గా ఉన్నారు. ఆ డేరింగ్ ఉమెన్ గా ఉన్న నన్ను, నా ఫ్యామిలీని రోడ్డుకి ఇచ్చిందే వాణి గారండి. చాలా రప్చర్ చేశారు ఫ్యామిలీని అంతా. చాలా ఇది మొత్తం అంతా ఫ్యామిలీని ఖరాబ్ చేసేసింది మొత్తం అంతా. సో ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటికీ ఆవిడే రీజన్. రేపొద్దున నా పిల్లలకి నాకు ఏమైనా కూడా అన్నిటికీ ఆవిడే రీజన్ అండి. ఇప్పుడు మీ పక్షానే ఎమ్మెల్సీ గారు దువ్వాడ శ్రీనివాస్ గారు ఉంటారని మీరు భరోసాగా చెప్తున్నారు. ఇప్పుడు రేపు ఆ ఫ్యామిలీ ఆరోపణలు నిజమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మీరు వాళ్ళు కలిసే ఉండబోతున్నారు, సహజీవనం చేయబోతున్నారు అనే దాన్ని, అది రాజకీయంగా దువ్వాడకి మైనస్ గా మారదా? రాజకీయంగా ఎందుకు మైనస్ అవుతుందండి? రాజకీయం అనేది వేరు, పర్సనల్ లైఫ్ అనేది వేరు. పర్సనల్ లైఫ్ ని రాజకీయ లైఫ్ ని ఎవరు కూడా లింక్ చేయాల్సిన అవసరం లేదండి. రాజకీయం అంటే ప్రజలకి ఇబ్బందుల్ని చూస్తున్నారా, ప్రజల్ని ఎలా చూస్తున్నారా అనేది రాజకీయం అండి. పర్సనల్ లైఫ్ ని రాజకీయంగా ఎవరు కూడా లింక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మేడం? దువ్వాడ మీరు కలిసి ఉంటున్నారా, అసలు వేరుగా ఉంటున్నారా ఏంటి? నేను చెప్తున్నాను కదా, శ్రీకాకుళం నాకు వైజాగ్ లో ఇల్లు ఉంది, వైజాగ్ లో ఉంటాను. శ్రీకాకుళంలో ఉంటాను, టెక్కల్లో ఇల్లు ఉంది. నాకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉంటానండి నేను. ఓకే, మీరు ఇటు ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ప్రజలకు నేను చెప్పేది ఒకటే అండి. దువ్వాడ వాణి గారు వాళ్ళ పిల్లలు నా మీద చేసిన ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్. అది ఒక్కటే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఆవిడ చెప్పిందంతా పచ్చి అబద్ధం. ఆవిడ ప్రతి పిన్ టు పిన్ ఆవిడ పిల్లలు చెప్పిందంతా అబద్ధం. అదేది ప్రజలు నమ్మకూడదని చెప్తున్నాను. ఇప్పుడే మీకు అందరికీ ప్రూఫ్ తో సహా చూపించాను. అదే నిజం. ఓకే, ఇది ముఖ్యంగా ఏదైతే దివ్వల మాధురి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్ తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం. అసలు ఎవరి దివ్వెల మాధురి? దువ్వాడకు మాధురికి మధ్య ఉన్న బంధానికి పేరేంటి? ఇద్దరి పరిచయం ఇరువురి కుటుంబాల్లో ఎలాంటి కల్లోలం రేపింది? దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి మధ్య మాధురియే చిచ్చుపెట్టిందా? రాజకీయం కూడా ఆద్యం పోసిందా? అసలు దువ్వాడ ఫ్యామిలీలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఎలాంటి మలుపు తిరుగుతోంది? శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ పేరు ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. వివాదాస్పద వ్యాఖ్యలే కాదు, కుటుంబ వివాదాలతోనూ హెడ్లైన్స్ లో ఉంటారు. అయితే ఫ్యామిలీ కలహాలే కాదు, ఆయనకు పాలిటిక్స్ లోనూ దురదృష్టమే వెంటాడింది. ఎన్ని పార్టీలు మారినా పెద్దగా విజయాలు మాత్రం వరించలేదు. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినా విజయం రాలేదు. 2014లో వైసీపీ అభ్యర్థిగానూ విక్టరీ కొట్టలేకపోయారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా గెలవలేకపోయారు. 2021లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.
దువ్వాడ శ్రీనివాస్, వాణిలకు పెళ్లై దాదాపు 3 దశాబ్దాలు. 2 కుమార్తెలు. ఉన్నత చదువులు చదివారు. ఒకరికి పెళ్లి చేశారు, మరొకరు ఎంబీబీఎస్. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పటినుంచో ఉన్నాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్పై ఆలుమగల మధ్య పెద్ద గొడవే జరిగింది. టెక్కలి అసెంబ్లీ సీటును దువ్వాడకు ఇస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ఆ తరువాత దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కొంతమందితో కలిసి జగన్ను కలిశారు. దీంతో ఆమెను టెక్కలి ఇన్ఛార్జిగా ప్రకటించారు. కానీ ఎన్నికల సమయంలో మళ్లీ శ్రీనివాస్కే టికెట్ ఇవ్వడంతో వాణి ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వైసీపీ పెద్దలు ఇద్దరి మధ్య రాజీ చేశారు. అయితే ఎన్నికల్లో దువ్వాడ ఓడిపోయారు. ఈ పరిణామాలు ఇద్దరి సంసారంలో చిచ్చు పెట్టాయని సన్నిహితులు చెబుతుంటారు. ఇలా భార్యాభర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో ఉన్న టైంలోనే దివ్వెల మాధురి అనే మహిళ వ్యవహారం అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. దివ్వెల మాధురికి భర్త, 2 పిల్లలు ఉన్నారు. ఇన్స్టా రీల్స్ చేయటం ఈమె హాబీ. లేటెస్ట్ గా ఏ పాట వచ్చినా ఆ పాటకు స్టెప్పులేయడం ఆమెకిష్టం. ఇలా ఒకసారి దువ్వాడ బర్త్డే ఫంక్షన్ లో ఓసారి డాన్స్ చేశారట మాధురి. అక్కడే వీళ్ళిద్దరికీ పరిచయం అయ్యుండొచ్చని భార్య వాణి చెబుతున్నారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే వైసీపీ కండువా కప్పుకున్నారు మాధురి. 2022లో వైసీపీలో చేరారు. దువ్వాడ సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకున్నారు. వచ్చి రావడంతోనే మండల పార్టీ అధ్యక్షురాల్ని చేశారు దువ్వాడ. మాధురి, దువ్వాడలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే మండల అధ్యక్షురాల్ని చెయ్యడంతో వివాదం చెలరేగడంతో చివరికి రాజీనామా చేశారు. 2 ఏళ్లుగా దువ్వాడ శ్రీనివాస్, మాధురిల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని భార్య వాణి ఆరోపిస్తున్నారు. అనేక ఆలయాలు జంటగా తిరుగుతున్నారని జిల్లాలో జోరుగా చర్చ జరిగింది. రహస్యంగా వివాహం చేసుకున్నారని కూడా పుకార్లు, షికార్లు చేశాయి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇలాంటి ప్రచారాలను వారు ఖండించకపోవడం. అసలే టికెట్ గొడవ రాజేసిన మంటలతో కుటుంబంలో కల్లోలం రేగితే మాధురి ఎపిసోడ్ మరింత గొడవను రాజేసింది. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇంట్లోనే మాధురితో కలిసి ఉంటున్నారని భార్య వాణి ఆరోపిస్తోంది. ఏ హక్కుతో మాధురి ఆ ఇంట్లో తన భర్తతో కలిసి ఉంటోందని ఆమె ప్రశ్నిస్తోంది. ఇంటి నిర్మాణంలో తన డబ్బులు ఉన్నాయంటోంది. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల మధ్య రిలేషన్ ఉందని చివరికి వారే అంగీకరిస్తున్నారు. అయితే అది ఎలాంటి రిలేషన్ అన్నది మాత్రం రకరకాలుగా చెబుతున్నారు. ఫ్యూచర్లో ఈ రిలేషన్ పెళ్లికైనా దారితీయొచ్చని స్వయంగా మాధురి ప్రకటించారు. రిలేషన్ ఉన్నమాట వాస్తవమే, కానీ అది ఎలాంటి రిలేషనో అన్నది మాత్రం చెప్పలేమంటోంది. మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చరచ్చవుతోంది. భార్యాభర్తల మధ్య మరో మహిళ ప్రవేశంతో అలజడి రేగింది. సమస్యను పరిష్కరించుకోవాల్సిన దువ్వాడ ఆవేశంతో ఊగిపోవడం టెన్షన్ను రాజేసింది. చివరికి పతి పత్ని ఆవురు వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్నది ఉత్కంఠగా మారింది.